Good afternoon, students. ఒక ఇంపార్టెంట్ అడ్వైస్ కోసం ఈ ఆడియో ఫైల్ రికార్డ్ చేస్తున్నాను. టుడే దట్ ఈస్ ఆన్ May 24, 2021. గాట్ ఎ కాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ పేరెంట్స్. వాళ్ళ పెద్దబాబు మన దగ్గర ఉన్నాడు. ఈస్ డూయింగ్ సిఏ ఇంటర్, ఆల్రెడీ గ్రూప్ పాస్ అయింది. అబౌట్ టు అపీర్ ఫర్ ద సెకండ్ గ్రూప్ ఇన్ ద అప్కమింగ్ జూన్ ఆర్ జూలై సిఏ ఇంటర్ ఎగ్జామినేషన్స్. సో సెకండ్ బాబుని జాయిన్ చేయాలి, ఇది తన విష్. కాకపోతే హీజ్ ఇన్ డైలమా. సో డైలమా ఏంటంటే, ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అవ్వలేదు సార్, ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు జాయిన్ నౌ ఇట్ సెల్ఫ్ ఫర్ సిఏ ఫౌండేషన్ ఆర్ షల్ వి వెయిట్ టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్? సో తప్పేం లేదు, తను అడిగిన మాట వ్యాలిడ్ క్వశ్చనే, అది వ్యాలిడ్ డౌట్. సో అందుకనే నేను తనతో మాట్లాడింది ఏదైతే ఉందో ఐడ్ లైక్ టు షేర్ ద సేమ్ విత్ ఆల్ అవర్ స్టూడెంట్స్. సో మీరు కానీ సపోజ్ ఇఫ్ ఇట్ ఆల్ ఆడియోఫైల్ వింటున్న వాళ్ళు కొంతమంది సిఏ ఫౌండేషన్ ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫ్రెష్గా జాయిన్ అవ్వటం ఏంటంటే సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్, ఆ సిఎంఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్. మీకు ఇది ఉపయోగపడుతుంది, ఎందుకంటే యూ మే బీ ఇన్ డైలమా. మనం చేసింది కరెక్టా కాదా? ఈవెన్ సీనియర్ ఇంటర్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అవ్వలేదు, మచ్ బిఫోర్ దట్ వీ హ్యావ్ జాయిన్ ఫర్ సిఏ ఫౌండేషన్. మనం చేసింది కరెక్టా కాదా? అలానే మీ సిబ్లింగ్స్, మీ ఫ్రెండ్స్, మీ జూనియర్స్, లేదా సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్, వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ సిబ్లింగ్స్కి అడ్వైజ్ ఇవ్వాలన్నా, లేదా ఇంకెవరైనా సిఏ జాయిన్ అవుతారంటే అడ్వైజ్ ఇవ్వాలన్నా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందుకని ఆడియో ఫైల్ రికార్డ్ చేసి పంపిస్తున్నాను. అండ్ ప్లీజ్ డూ నోట్ దట్ నేను ఇప్పుడు ఈ ఆడియో ఫైల్లో చెప్పేది అందరికీ ఉపయోగపడేది, కానీ మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వమని కాదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇంట్రెస్ట్ ఉండి లేదా జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మాస్టర్ మైన్స్లో. కానీ మీరు మాస్టర్ మైన్స్లో కాదు కదా, ఇంకెక్కడ జాయిన్ అయినా కూడా, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా ఇది మీకు ఉపయోగపడుతుంది ఈ అడ్వైస్. నేను మీకు థంబ్నెయిల్లో ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ పెడతాను, అది కూడా ఈరోజు పబ్లిష్ చేసినటువంటి న్యూస్ ఐటమ్ అది, May 24, 2021. సో జూలై థర్డ్ వీక్లో, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, జూలై థర్డ్ వీక్లో మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్, సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది ఇన్ఫర్మేషన్. జూలై థర్డ్ వీక్, ఈవెన్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు దట్ స్టేట్ బోర్డు కూడా డెసిషన్ తీసుకోవచ్చు. జూలైలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది, ఓ 50-50 ఛాన్స్ ఉంది. జూలై థర్డ్ వీక్లో సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ కాబట్టి మోర్ ఆర్ లెస్ స్టేట్ బోర్డ్స్ కూడా అలాంటి డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, అప్పటిదాకా మీరు అడ్మిషన్ తీసుకోకపోతే దేంట్లో సిఏ ఫౌండేషన్ ఆర్ సిఎంఏ ఫౌండేషన్, డిసెంబర్ 2021కి అసలు సిలబస్ కంప్లీట్ చేయగలమా? సే ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సపోజ్ దట్ మీరు ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, and you are taken the decision to join for CA Foundation or CMA Foundation after completion of your intermediate examinations. Let us suppose July 3rd వీక్లో ఎగ్జామ్స్ కమెన్స్ అయింది, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో లేదా జూలై ఎండింగ్కి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఆగస్ట్లో జాయిన్ అవుతారు. డిసెంబర్ 2021కి అసలు సిలబస్ అయిద్దా? మిమ్మల్ని ఎగ్జామ్ రాయించగలమా? మియర్ ఇంపాసిబుల్. మిమ్మల్ని డిసెంబర్ 2021కి ఎగ్జామినేషన్ రాయించడం జరగదు, చేయలేం. మేమే కాదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా చేయలేం. ఏదో ఒక మాకు ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్నాయి, మా ఫ్యాకల్టీకి పేమెంట్స్ ఇవ్వాలి, మా నాన్ టీచింగ్ స్టాఫ్కి పేమెంట్స్ ఇవ్వాలి, మా యొక్క బిల్డింగ్ ఓనర్స్కి పేమెంట్స్ ఇవ్వాలి, గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టాలి కదా. జిఎస్టీ మార్చి మంత్ ఒక జిఎస్టీ ఏప్రిల్లో కట్టాం, నియర్ అబౌట్ 45 lakhs. ఏప్రిల్ ఇంకా నా దగ్గర డేటా లేదు, కట్టేసే ఉంటారు మా వాళ్ళు. సో ఆ జిఎస్టీ కూడా మీ నుంచి కలెక్ట్ చేయకుండా కడుతున్నాం, అవుట్ ఆఫ్ అ పాకెట్. తెలుసు కదా, జిఎస్టీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, మీ నుంచి కలెక్ట్ చేసి కట్టాలి, బట్ మేము అవుట్ ఆఫ్ అ పాకెట్, మా జేబులో నుంచి కట్టేస్తున్నాం. అదే ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా అవుట్ ఆఫ్ అ పాకెటే కట్టాలి, అది మన బాధ్యత. బట్ జిఎస్టీ అనేది దట్స్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మీ నుంచి కలెక్ట్ చేసి కట్టాలి. ఆ అమౌంట్ కూడా మేము కలెక్ట్ చేసి కడుతున్నాము. జిఎస్టీ అనే అమౌంట్ కూడా మేము కలెక్ట్ చేసి కడుతున్నాం. ఆ అమౌంట్ కూడా మేము కలెక్ట్ చేయకుండా కడుతున్నాం, అవుట్ ఆఫ్ అ పాకెట్ కట్టేస్తున్నాము. అలాంటి అమౌంట్ కూడా 1 day లేట్గా మేము పే చేస్తే గవర్నమెంట్కి 1 month ఇంట్రెస్ట్ కట్టాలి. సో ఇంట్రెస్ట్ కట్టాల్సింది 1 day కాదమ్మా, 1 month, అది కూడా అట్ ద రేట్ ఆఫ్ 18%. సపోజ్ పేమెంట్ 2 days లేట్ అయింది, 1 month ఇంట్రెస్ట్ కట్టాలి. సో ఈ పేమెంట్ చేయడం కోసం మీరు జూలైలో జాయిన్ అయినా ఆగస్ట్లో జాయిన్ అయినా మేమే అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇతర సిఏ కోచింగ్ సెంటర్లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు, ఏ అటెంప్ట్కి, డిసెంబర్ అటెంప్ట్కి. బట్ జస్టిఫై చేయగలమా? చేయలేం. ఎవరైనా చేయగలమన్నా కూడా అది నమ్మద్దు, ఈవెన్ మా స్టాఫ్ చెప్పినా కూడా నమ్మద్దు. మీరు జూలై ఎండింగ్కి జాయిన్ అయిపోయి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో జాయిన్ అయిపోయి డిసెంబర్కి మేము రెడీ చేసేస్తామంటే సాధ్యం కాదు. అందుకనే మేలోనే బ్యాచెస్ పెట్టాం. ఎవ్రీ మండే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్రాంచెస్లో బ్యాచెస్ ఉన్నాయి, గుంటూరులో సెంట్రల్ ఆఫీస్లో కూడా బ్యాచెస్ ఉన్నాయి. జాయిన్ అవ్వదలుచుకుంటే ఇప్పుడు హాఫ్ డేనే క్లాసెస్ రన్ చేస్తున్నాం. ఎందుకని? ఇంకా మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి క్లారిటీ రాలేదు కాబట్టి. దే మే బీ హెల్డ్, దే మే బీ క్యాన్సిల్డ్.
ఒకవేళ అవి జరగాలి అని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే, ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ద గవర్నమెంట్ డిసైడ్స్ టు కండక్ట్ ద ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్, దే మే బి ఐదర్ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆర్ ఆగస్ట్ ఆర్ ఈవెన్ జూన్. దాని గురించి క్లారిటీ లేదు, అందుకని హాఫ్ డే క్లాసెస్ రన్ చేస్తున్నాం. బ్యాలెన్స్ హాఫ్ డే మీ ఇంటర్మీడియట్ చదువుకోమని చెప్పాం. సో నా అడ్వైజ్ ఏంటి, నెంబర్ 1, క్విక్గా అడ్మిషన్ ఇంకా తీసుకోవాలనుకున్న వాళ్ళు క్విక్గా అడ్మిషన్ తీసుకోండి. ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్లా, డిలే చేయొద్దు. మీరు డిలే చేసే కొద్దీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ది ప్రాబబిలిటీ టు క్వాలిఫై ఇన్ ద December 2021 CA ఫౌండేషన్ ఆర్ CMA ఫౌండేషన్ ఎగ్జామినేషన్స్ విల్ డిక్రీజ్. ఛాన్స్ తగ్గిపోతుంది, ప్రాబిలిటీ తగ్గిపోతుంది. అలా కాకుండా మేము ఆగస్ట్లో జాయిన్ అవుతాం సార్, దాని పేరు లాంగ్ టర్మ్ బ్యాచ్. May 2023 అటెంప్ట్కి ఓకే, ఆ బ్యాచెస్ ఉంటాయి మాకు. ఆ బ్యాచెస్ ఎప్పుడు ఉంటాయి, లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి, ఈవెన్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి, 2020లో ఉన్నాయి, 2019లో కూడా ఉన్నాయి. లాంగ్ టర్మ్ బ్యాచ్కి అడ్మిషన్ తీసుకుంటాం సార్, ఆగస్ట్లో తీసుకుంటాం. అండ్ విల్ అపియర్ ఫర్ ద CA ఫౌండేషన్ ఎగ్జామినేషన్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, ఐ మీన్ టు సే May 2023 ఆర్ June 2023. ఎగ్జామ్ మేలో చేయొచ్చు లేదా జూన్లో కండక్ట్ చేయొచ్చు ఫౌండేషన్ ఎగ్జామినేషన్ అని అంటే ఓకే. సో నా రిక్వెస్ట్ ఏంటి, నేను మీకు ఎంత ఓపికగా చెప్పానో స్టాఫ్ అందరూ కూడా మిమ్మల్ని ఎవరైనా గైడెన్స్ అడిగితే దయచేసి ఇంత ఓపికగా ఇంత క్లియర్గా చెప్పండి. స్టూడెంట్స్ మిమ్మల్ని ఎవరైనా గైడెన్స్ అడిగితే ఇంత ఓపికగా చెప్పండి. దట్స్ ఓన్లీ రిక్వెస్ట్. అండ్ వాళ్ళు ఎక్కడ జాయిన్ అవుతారు వాళ్ళ ఇష్టం. మేము బాగా పర్ఫామ్ చేస్తే మా దగ్గర జాయిన్ అవుతారు, మేము బాగా పర్ఫామ్ చేయలేదనుకో ఫ్రీ అడ్మిషన్ ఇచ్చినా కూడా జాయిన్ అవ్వరు. స్టూడెంట్ ఫీజు కాదు కదా, వాళ్ళ లైఫ్ ఎందుకు సెక్యూరిటీ రిస్క్లో పెట్టుకుంటారు. ఉంటారు 20% ఫీజు చూసి తక్కువ ఫీజు అంటే ఎక్కడైనా జాయిన్ అయిపోయే వాళ్ళు ఉంటారు, కానీ బట్ మెజారిటీ స్టూడెంట్స్ వాళ్ళు చూసేది ఏంటంటే క్వాలిటీ, ఫీ కాదు. థ్యాంక్ యూ.